అందరికీ నమస్కారం. మాటి మంత్రము ఛానల్కి స్వాగతం. స్త్రీలు ఏ పనులు చేస్తే ఐశ్వర్యం కలుగుతుందో తెలుసా? స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యము ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. ఈ విషయం అష్టాదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతీదేవి, అగస్త్యుని భార్య అయిన లోపాముద్రాదేవి, ఇంకొంతమంది పతివ్రతలందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటే వాళ్లకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సచీదేవి, అరుంధతీదేవి వీళ్ళందరూ కూడా పార్వతీ అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమనంటే, అమ్మా, నీవు గౌరీదేవివి, స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వమంగళ స్వరూపిణివి. అమ్మా, స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందో నువ్వు మాకు చెప్పవలసిందిగా మేం కోరుతున్నాం అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయిన ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట. ఏమనంటే, ఓ పతివ్రతలారా, గృహిణులు ఇళ్లల్లో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యము కలుగుతుంది. ఏ ఏ పనులు చేయాలంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతి నిత్యం పాదములకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యము. ఇది మహాశక్తివంతమైనటువంటి వస్తువు. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం. పసుపుని మగవాడు రాసుకోవడానికి కుదురుతుందా? పసుపుకి మగవానికి వైరన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవానికి పసుపు పూస్తారు. అంతేగాని మరి ఎప్పుడు మగవాడు పసుపుని ధరించడు. కానీ స్త్రీలు మాత్రం ప్రతి నిత్యం పసుపు రాసుకోవాలి అని చెప్పి అమ్మవారు ఈ పతివ్రతలందరికీ కూడా చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఏదైనా ఒక సంచి కానీ ఒక వస్త్రం కానీ వేసి ఆ పాదాలకు పసుపుని, పొడి పసుపు కాదు, తడి పసుపు, ఒక గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని పాదాలకు గ్యాప్ లేకుండా, అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది రాసుకోవాలన్నమాట. ఈ పసుపు రాసుకునేటప్పుడు అరికాళ్ళకి పసుపుని ఎటువంటి పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు. ఎందుకంటే మనం భూమిని తొక్కుతాం కదా, ఆ కింద వైపు పసుపుని మాత్రం రాసుకోకూడదు. ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని అమ్మవారే సాక్షాత్తు చెప్పి ఉన్నారు. ప్రతి నిత్యం పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారము, శుక్రవారమైనా చక్కగా పాదాలకు స్త్రీలు పసుపు రాసుకోవడం చాలా శుభప్రదము. పూర్వకాలంలో ఒళ్ళంతా కూడా పసుపు పూసుకొని స్నానం చేసేవారు. ముఖానికి కూడా పసుపు పూసుకునేవారు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్. ఎవరి ముఖానికైతే ఎప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ ముఖం మీద మొటిమలు అనేవి రావు. అదేవిధంగా మంగు అంటే నల్లని మచ్చలు రావు. ఆ ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది. ముడతలు కూడా ఉండదు. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడూ ముఖానికి పసుపు రాసుకునేవారు. అందుకే వాళ్లకు చర్మ వ్యాధులు అనేది రాలేదు. పూర్వం గడపలకు కూడా పసుపు పూసేవాళ్ళు. ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. అందుకే చిత్రాన్నంలో లేదా పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏవైనా క్రిమి కీటకాలన్నీ కూడా చనిపోవాలని. కాబట్టి పసుపు మహాశక్తివంతమైన వస్తువు.
కాబట్టి స్త్రీలు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. ఇక రెండో వస్తువు, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. మన ఇళ్ళ దగ్గర ఉంటుంది కదా గోరింట చెట్టు, లేదా ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకులన్నీ కూడా కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదము. ఆ తరువాత కాటుక. కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదము. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుంది అని అమ్మవారే సాక్షాత్తు చెప్పి ఉన్నారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు. కళ్ళకు తప్పకుండా కాటుక ఉండాలి. ఆ తరువాత పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతి నిత్యము పాపిట్లో గంగా సింధూరంని ధరించాలి, లేదా కుంకుమైనా కూడా చక్కగా పెట్టుకోవాలి. పాపిట్లో స్త్రీలు ప్రతి నిత్యం కూడా కుంకుమ ధరించాలి. ఇక్కడ నుదుట్లో పెట్టుకునేటువంటి కుంకుమ పుట్టింటి వారు ఇచ్చినటువంటి కుంకుమ. పాపిట్లో పెట్టుకునేటటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ. పెళ్ళి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించకూడదు. పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్పారు పెద్దలు. ఎందుకంటే స్త్రీలు ప్రతి నిత్యం తలస్నానం చేయరు కదా, వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తారు, లేదా 2 సార్లు చేస్తారు. వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతి నిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారే ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. ఇక ఆ తర్వాత నల్ల గాజులు తప్పకుండా స్త్రీలు చేతులకు ధరించాలి. కనీసం 4 గాజులైనా చేతికి నల్ల గాజులు ఉండాలి, లేదా 2 గాజులైనా ఉండాలి. చాలామంది ఒక్కొక్క గాజు వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా వేసుకోకూడదు. ఎప్పుడూ కూడా సరి సంఖ్యలో ఉండాలి గాజులు. పచ్చని గాజులు వేసుకోవడం చాలా శుభప్రదం కదా, మీరేమో నల్లని గాజులు వేసుకోవడం చాలా శుభప్రదం అంటున్నారు అని అంటే, మీరు కావాలంటే ఎవరైనా దగ్గర ఉన్నటువంటి తెలిసిన పండితులను అడగండి. నల్ల గాజులు చాలా శ్రేష్టమైనవి. నల్లని మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలతో చెప్పి ఉన్నారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు కదా, ఆ బంగారు గాజులు వేసుకున్నా వాటి మధ్యలో తప్పకుండా 2 సరే నల్ల గాజులు తొడుక్కోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు. సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాజులు ధరించడం మంచిది కాదు. పూర్వ సుమంగళి స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలి అని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాల్లో ఏనాడో చెప్పి ఉన్నారు. భర్త ఉన్నవాళ్ళు వెండి గాజులు వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. నల్లని మట్టి గాజులు లేదా బంగారు గాజులు శక్తి ఉన్నవాళ్ళు తొడుక్కోవడం చాలా శుభప్రదం. అదేవిధంగా నల్లపూసలు, మాంగళ్యాన్ని నల్లపూసలతో వేసుకున్నా పర్వాలేదు, లేదా గోల్డ్ చైన్లో వేసుకున్నా కూడా నల్ల పూసలు తప్పకుండా అందులో ఉండాలి. స్త్రీలకు ఎవరైనా వాయినం ఇస్తే, పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పసుపు కుంకుమ పెట్టి కళ్ళకు అద్దుకొని లోపల వేసుకొని తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది. ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది, దీర్ఘ సుమంగళిగా ఉండాలని.
కొంతమంది ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం, అదేవిధంగా వాకింగ్కి వెళ్ళేటప్పుడు తీసేయడం చేస్తారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. మాంగళ్యం ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు. అదేవిధంగా కాలిమెట్టెలు. కాలిమెట్టెలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టెలు అనేవి ధరించి తీరాలి. గుర్తుపెట్టుకోండి. పసుపు, కుంకుమ, మాంగళ్యం, చేతి గాజులు, తలలో ఒక పువ్వు, కాలిమెట్టెలు, ఈ 5 వస్తువులు ఉంటే వాళ్ళను ముత్తైదువ అని పిలుస్తారు. అదేవిధంగా కాళ్లకు పసుపు, చేతులకు గోరింటాకు, కళ్ళకు కాటుక, ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్నటువంటి స్త్రీ పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపము. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని చెప్పి మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పి ఉన్నారు. పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండైనా సరే వాళ్లకు నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్తు లలితా పరమేశ్వరి అవతారము. అటువంటి స్త్రీలలో ఎప్పుడూ కూడా అమ్మవారు కొలువై ఉంటారు. కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు, ఈ కాలంలో పసుపు, కుంకుమ, గోరింట, కాటుక ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడు అంతా కూడా ట్రెడిషన్ కదా. జీన్స్ ప్యాంట్ వేసుకొని వెంట్రుకలు వదిలేసి అలా బైక్లో వెళ్ళడమే ఫ్యాషన్ కదా అంటే అటువంటి వాళ్ళు మీరు అలాగే చేసుకోండి. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉన్నారో, మాకు లక్ష్మీ అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఉన్నారో, అమ్మవారు ఎప్పుడూ కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వీటిని పాటించండి. అదేవిధంగా సుమంగళి స్త్రీలు ప్రతి నిత్యము కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని పొద్దున్నే చెత్త ఊడ్చుకొని ఇంటి ముందర తప్పకుండా ముగ్గు పెట్టాలి. ముగ్గు లేనటువంటి ఇల్లు శ్మశానంతో సమానమని నేను చెప్పలేదు, పెద్దలు చెప్పున్నారు. ప్రతి నిత్యం చక్కగా ముగ్గు పెట్టాలి. అదేవిధంగా ఇంట్లో మంగళగౌరీదేవిని పూజ చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యుదోషాలు ఉండవు. ఒకవేళ మృత్యుదోషాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా రక్షించి మిమ్మల్ని దీర్ఘ సుమంగళిగా దీవిస్తుంది. అదేవిధంగా సాయంకాలం వేళలో ఈ పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడకుండా భక్తి టీవీ పెడితే చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము వంటివి పెట్టుకోండి. అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. చక్కగా సాయంకాలం ఇంట్లో ధూపం వేయడం, సాంబ్రాణి వేయడం, అదేవిధంగా ఇంట్లో మంచి మాటలు మాట్లాడడం, భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండడం, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా ఆ ఇంట్లో అమ్మవారు కొలువుతీరి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మీ అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు ప్రాచీన గ్రంథాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇటువంటి నియమాలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. విన్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.